13 సీట్లలో మీకు 3 చోట్ల రెబల్స్, అంతకుముందు 1999లో కూడా 25 చోట్ల మీకు 12 మంది రెబల్స్. అది ఓట్ల చీలికకు కారణమైంది, అక్కడ ఓటమికి కారణం అవుతుంది. ఇప్పుడు నరసాపురం గనక రఘురామకృష్ణరాజే గనక రెబల్గా పోటీ చేస్తే విజయావకాశాలు దెబ్బతింటది కదా. మరి అదేమన్నా మాట్లాడటం రఘురామకృష్ణరాజుతో ఏమన్నా మీ పార్టీనో వాళ్ళ పార్టీనో మాట్లాడడం ఏమన్నా జరుగుతుంది మీ కూటమి తరపున కానీ? దానికన్నా ముందు వెంకటరెడ్డి గారు మేము వాడుకుని చేస్తాం రఘురామకృష్ణరాజు అంటే మాత్రం అది కరెక్ట్ కాదండి. ఆయన ఎంపీ కాదు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఆయన ఎంపీ ఇచ్చి ఇప్పుడే చెప్తారు 2014లో అలా చేశారని. మరి చేసినప్పుడు 19లో ఇచ్చింది మీరు కదా. మేము ఎక్కడ వాడుకున్నాం? ఆయన మా పార్టీ కాదు, మీ పార్టీ ఎంపీ, మీరు వాడుకున్నారు. అయితే ఇంకోటి కూడా చెప్తున్నారు, ఆయన తిడుతుంటే మేము వెళ్ళి సపోర్ట్ ఏమండి, ఆయనకి ఆయన అధినేతకి పడలేదు, ఆయన తిట్టాడు, తిడుతుంటే మేము చూస్తున్నాం. ఆయన చేసే మాకు కొన్ని అవినీతి పనులు కొన్ని ప్రజల కోసం నచ్చని విషయాలు ఏవైతే ఉన్నాయో మేము సీఎం గారిని కొన్ని అడుగుతుంటే అందులో విషయాలు ఆయన కూడా అడుగుతున్నాడు అనుకోండి, మాతో పాటు ఆయన అడుగుతున్నాడు అనుకున్నాం. కానీ ఆయన మేము ఎందుకు నువ్వు వైసీపీ నుంచి వచ్చావు, నువ్వు వైసీపీని ఎందుకు తిడతాం, మేము ఎందుకు అడుగుతాం? సాయి గారు చెప్పండి. మీరు ఇప్పుడు అన్నారు మా పార్టీ అంతర్గతంగా ఏమైనా జరిగితే మమ్మల్ని అడిగితే మేము క్వశ్చన్ చేస్తాం. ఇవన్నీ మాత్రం ఇప్పుడు చూడండి, ఆయన కూడా మా మీద తోసేస్తున్నాడు తెలివిగా వెంకటరెడ్డి గారు. సార్ ఆయన మీ పార్టీ మీ లిస్ట్ వచ్చినాక ఆయన గొడవ చేశారు సార్. అందుకనే మరి ఇప్పుడు నేనేమన్నా కాదు, ఒక్క మాట దయచేసి ఇంటరప్ట్ చేయదలుచుకోవాలా. తెలుగుదేశం లిస్టు 13 వదిలినాక దీంతో నరసాపురం ఎందుకు ఇవ్వలేదని ఆయన అడగలా. జనసేన 2 అభ్యర్థులు చేసినాక ఏంటి మీరు 3 ఇవ్వడం అడగలా. ఆయన అడుగుతున్న మిమ్మల్ని. అంటే నరసాపురం అనేది బీజేపీకి ఫిక్స్ చేశారు, బీజేపీ నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేస్తాడనేది ఆయన ఫిక్స్ అయినాక మరి మీరు వాడుకోలేదు. దానికి ఆయన ఫిక్స్ అవుతే మేము వాడడానికి లింక్ లేదు. ఇప్పుడు కూడా ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా నేనే కన్విన్స్ కాలేదు. ఆయన ఫిక్స్ అవుతే మేము వాడుకోవడం ఏంటి? ఆయన టికెట్ కావాలని భారతీయ జనతా పార్టీని అడిగినట్టు మీరు చెప్పిన లెక్క అయితే ఇవ్వాలా లేదా అనేది అధిష్టానం డిసైడ్ చేయాలి. అంటే అసలు అడగలేదు, మేము ఎక్కడ వాడుకున్నాం అన్నట్టు. ఎవరండి అమిత్ షా గారు బాగా రెగ్యులర్ గా కలుస్తా ఉంటాడు. కాదు, ఇప్పుడు మీ సీఎం గారు కూడా పైకి కలుస్తారు, సోషల్ మీడియా అంతా వైఎస్ఆర్సీపీతో బీజేపీ కలిసిపోయింది అంటారు. కానీ సీఎం పిఎం ఒక రిలేషను, ఈయన కూడా పైన వాళ్ళని అమిత్ షా గారిని కలిపితే ఒక ఎంపీగా హోమ్ మినిస్టర్ కలవచ్చు. ఆయన సీఎం గారు నన్ను కొట్టారు, సెక్యూరిటీ పర్పస్ కావాలి, సెక్యూరిటీ కావాలని అడగడానికి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళొచ్చు. రకరకాల కారణాల్లో ఆయన చూశారు కదండి, మధ్యలో నిలబడి వెనకాల సెక్యూరిటీలు పెంచిన తర్వాత రిలీజ్ చేసిన ఫోటోలు, దానికోసం వెళ్ళారేమో. మీకు నాకు తెలియదు కదండి గదిలో ఏం మాట్లాడారో. దానికోసం మేము ఎక్కడ వాడుకునే టోటల్ ఎపిసోడ్ లో సాయి గారి పోనీ మీకేమైనా అనిపించిందా మేము వారి ద్వారా ఏమైనా? వాడుకోలేదు, నేను అది వరకు ధృవీకరించాను.